గ్యాస్ట్రిక్ మలబద్ధకం సమస్య పోవాలంటే ఏ కూరగాయలు ఏ పండ్లు తినాలో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం తినే ఆహారం కేవలం ఆకలి తీర్చడానికి మాత్రమే కాదు, మన జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, మనకి ఎంత శక్తి ఉంటుంది, మన శరీరం ఎంత చురుగ్గా ఉంటుంది అనే విషయాలపై కూడా ఆహారం ప్రభావం ఉంటుంది. కానీ ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య గ్యాస్, అజీర్తి, పొట్ట ఉబ్బరం, మలబద్ధకం. చిన్న చిన్న ఆహారపు అలవాట్లు మార్చుకుంటే జీర్ణ వ్యవస్థకు ఎంత మేలు జరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇదే విషయంలో సద్గురు కూడా ఆహారం ఏంటి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అనే విషయాలపై కొన్ని సూచనలు చేశారు. అయితే ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ చిట్కాలను పాటిస్తే గ్యాస్ట్రిక్ లేదా మలబద్ధకం సమస్య జీవితాంతం ఉండదు అని హామీ ఇవ్వలేం. నిరంతరం సమస్య ఉంటే వైద్యుని సంప్రదించాలి. ఇక సద్గురు చెప్పిన ఆహార విధానాలు ముఖ్యమైనవి ఏంటి? ఏ పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వాలి, భోజనాల మధ్య ఎంత గ్యాప్ ఉండాలి, రాత్రి భోజనం ఎప్పుడు ముగించాలి, ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సద్గురు సూచనలలో మొదటగా అనిపించే విషయం పండ్లు, తాజా కూరగాయలకు ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం గురించి ఆయన చెబుతూ ఉంటారు. పండ్లు, తాజా కూరగాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉండడంతో పాటు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు కూడా లభిస్తాయి. సద్గురు అధికారిక కాంటెంట్లో కూడా పండ్లు, తాజా కూరగాయలు, ఎక్కువ నీటిని కలిగి ఉండే ఆహారం పేర్కొంటూ ఉంటారు. ఇక మనం తరచుగా తినే పండ్లలో బొప్పాయి ఒకటి. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. సాధారణంగా బొప్పాయిని జీర్ణక్రియకు సహాయపడే పండుగా చాలా మంది తీసుకుంటూ ఉంటారు. అలాగే అరటి పండులో ఫైబర్ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికి ఒకే తరహా ఒకే విధమైన పని చేయకపోవచ్చు. ఎవరికైనా ఒక పండు తిన్న తర్వాత పొట్ట ఉబ్బరం లేదా అసౌకర్యం కలిగితే దాన్ని బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ శరీరానికి ఏ ఆహారం సరిపోతుందో గమనించడం చాలా ముఖ్యం. ఇక కూరగాయల విషయానికి వస్తే సోరకాయ, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అలాగే పాలకూర, మెంతి కూర వంటి ఆకుకూరల్లో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ సరైన మోతాదులో తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య ఉన్న వారికి ఉపయోగపడవచ్చు. కానీ ఫైబర్ పెంచేటప్పుడు నీరు కూడా సరిపడ తీసుకోవాలి. ఒక్కసారిగా చాలా ఫైబర్ తీసుకుంటే కొందరు గ్యాస్, పొట్ట ఉబ్బరం మరింత పెరగవచ్చు. అందుకే ఆహారంలో మార్పులు క్రమంగా చేయడం మంచిది. ఇక ఉసిరి, నిమ్మకాయ వంటి పుల్లటి పదార్థాల విషయానికి వస్తే ఇవి విటమిన్ సి వంటి పోషకాలను అందిస్తాయి. అయితే గ్యాస్ట్రిక్ లేదా యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న ప్రతి ఒక్కరికి నిమ్మకాయ సరిపోతుందని చెప్పలేం. కొందరికి ఆమ్ల పదార్థాలు మంటల్ని పెంచవచ్చు. కాబట్టి మీ శరీర స్పందనను బట్టి తీసుకోవాలి. ఇప్పుడు సద్గురు చెప్పిన మరో ఆసక్తికరమైన సూచన చూస్తే ఆహారంలో పచ్చని పండ్లు, తాజా కూరగాయలకు కొంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచిస్తూ ఉన్నారు. సద్గురు అధికారిక కంటెంట్లో రోజువారీ ఆహారంలో 30-40% వరకు చెట్ల నుంచి వచ్చే ఆహారం ఉండడం గురించి కూడా పేర్కొన్నారు. అయితే ఇక్కడ కూడా అందరికీ పచ్చి ఆహారమే ఉత్తమమని చెప్పలేం. కొన్ని కూరగాయలను వండితేనే శరీరానికి సులభంగా జీర్ణమయ్యే రూపంలో వస్తాయి. మీ వయస్సు, ఆరోగ్యం, జీర్ణశక్తి, ఆహారపు అలవాట్లను బట్టి పచ్చి లేదా వండిన ఆహారాన్ని ఎంచుకోవాలి. ఇక ఆహారం విషయంలో మరో ముఖ్యమైన అలవాటు బాగా నమిలి తినడం. సద్గురు ఆహారాన్ని శ్రద్ధగా, నెమ్మదిగా తినడం గురించి చెబుతారు. మనం ఆహారాన్ని బాగా నమిలితే అది చిన్న ముక్కలాగా మారడమే కాకుండా లాలాజలంతో బాగా కలుస్తుంది. దీంతో ఆహారాన్ని మింగడం సులభమవుతూ ఉంటుంది. అయితే ప్రతి ముద్దను తప్పనిసరిగా 24 లేదా 32 సార్లు నమలాలి అనే సంఖ్యను వైద్య నియమంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు విషయం ఏమిటంటే ఆహారాన్ని తొందరగా మింగకుండా బాగా నమలాలి, ప్రశాంతంగా తినడం. మనలో చాలా మంది చేసే మరో పొరపాటు ఏమిటంటే టీవీ చూస్తూ, మొబైల్ చూస్తూ, పని చేస్తూ భోజనం చేయడం. మనం ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో కూడా గమనించకపోవడం. సద్గురు కూడా ఆహారం తినేటప్పుడు దానిపై శ్రద్ధ పెట్టడం ముఖ్యమని చెబుతూ ఉన్నారు. ఇక ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్, భోజనాల మధ్య గ్యాప్. సద్గురు 5 నుంచి 6 గంటల మధ్య గ్యాప్ గురించి సూచించారు. అంటే ఒక భోజనం పూర్తయిన వెంటనే మళ్ళీ ఏదో ఒక స్నాక్స్, బిస్కెట్, టీ, కాఫీ అంటూ రోజంతా తింటూ ఉండకూడదని ఆయన ఆహార విధానంలో చెబుతారు. అధికారిక సద్గురు కంటెంట్లో కూడా 2 భోజనాల మధ్య 5 నుంచి 6 గంటల సమయం ఉండాలని స్పష్టంగా చెప్పారు. అయితే ఈ గ్యాప్ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా 5 లేదా 6 గంటలు పాటించని వైద్య నియమం కాదు. ముఖ్యంగా మధుమేహం, గర్భధారణ, ఇతర ఆరోగ్య సమస్యలు లేదా కొన్ని మందులు వాడుతున్న వారు భోజనాల మధ్య గ్యాప్ను స్వయంగా మార్చకూడదు. డాక్టర్ లేదా డైటీషియన్ సూచన తీసుకోవాలి. ఇక రాత్రి భోజనం విషయంలో సద్గురు చెప్పే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందు భోజనం పూర్తవ్వాలని ఆయన సూచిస్తారు. అలాగే భోజనం తర్వాత కొద్దిసేపు తేలికగా నడవడం వంటి శారీరక కదలిక ఉండడం కూడా ఉపయోగపడుతుందని ఆయన చెబుతూ ఉన్నారు. అంటే రాత్రి 10 గంటలకు నిద్రపోయే వ్యక్తి అయితే కనీసం 7 గంటల కల్లా భోజనం ముగించుకోవడం అన్నమాట.
అయితే మన జీవనశైలి, పని సమయం, ఆరోగ్యం ఆధారంగా సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలి. ముఖ్యంగా రాత్రి భోజనం చేసిన వెంటనే మంచం మీద పడుకోవడం అలవాటైతే దాన్ని మార్చుకోవడం మంచిది. ఇప్పుడు నీటి విషయం, మన శరీరానికి నీరు చాలా అవసరం. కానీ భోజనం చేసిన వెంటనే పెద్ద మొత్తంలో నీరు తాగడం జీర్ణక్రియను పూర్తిగా ఆపేస్తుంది, లేదా కడుపులోని యాసిడ్ని నీరు పల్చన చేసి అజీర్ణం కలిగిస్తూ ఉంటుంది అనే ప్రచారం అంత సులభమైన విషయం కాదు. శాస్త్రీయంగా చూస్తే భోజన సమయంలో లేదా తర్వాత సాధారణ పరిమాణంలో నీరు తాగడం చాలా మందికి సమస్య కాదు. కాబట్టి నీళ్లు తాగకుండా ఉండడం లేదా దాహంగా ఉన్న ఆపుకోవడం సరైన పద్ధతి కాదు. దాహం, వాతావరణం, శారీరక శ్రమను బట్టి నీరు తీసుకోవాలి. ఇక మలబద్ధకం గురించి ప్రత్యేకంగా మాట్లాడితే కేవలం ఒక పండు లేదా కూరగాయ తింటే సమస్య పూర్తిగా తగ్గిపోతుందని అనుకోవడం మంచిది కాదు. మలబద్ధకానికి తక్కువ ఫైబర్, తగినంత నీరు లేకపోవడం, శారీరక కదలిక తక్కువగా ఉండడం, కొన్ని మందులు, కొన్ని వైద్య పరిస్థితులు వంటి అనేక కారణాలు ఉండవచ్చు. అందుకే రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, సంపూర్ణ ధాన్యాలు వంటి ఫైబర్ ఉన్న ఆహారాన్ని క్రమం తప్పకుండా పెంచుకోవాలి. తగినంత ద్రవాలు తీసుకోండి. శారీరకంగా యాక్టివ్గా ఉండడం వంటి అలవాట్లు ముఖ్యమైనవి. ఇక గ్యాస్ లేదా పొట్ట ఉబ్బరం ఉన్న వారు కూడా విషయంలో గుర్తుంచుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారమైన మీ శరీరానికి సరిపోకపోతే సమస్య రావచ్చు. ఉదాహరణకు కొందరికి కొన్ని పండ్లు, పాలు, కొన్ని పప్పులు లేదా ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలు గ్యాస్ని పెంచవచ్చు. కాబట్టి ఇది ఆరోగ్యకరమైన ఆహారం అని ఎవరో చెప్పారు కాబట్టి పెద్ద మొత్తంలో తినడం కంటే మీ శరీరం ఎలా స్పందిస్తుందో గమనించడం ముఖ్యం. మొత్తంగా సద్గురు చెప్పే ఆహార విధానంలో ఒక ప్రధాన ఆలోచన కనిపిస్తుంది. ఆహారం విషయంలో కేవలం ఏం తింటున్నాం అనేది కాదు, ఎప్పుడు తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎలా తింటున్నాం అనే విషయాలు కూడా ముఖ్యం. తాజా పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆహారాన్ని బాగా నిద్రడం, భోజనాల మధ్య అవసరమైన స్నాక్ తగ్గించడం, రాత్రి భోజనం నిద్రకు కనీసం 3 గంటల పాటు సమయం ముందు ముగించడం, భోజనం తర్వాత కొంత తేలికపాటి శారీరక కదలిక ఉండేలా చూసుకోవడం, ఇవన్నీ రోజువారీ జీవన శైలిలో చిన్న మార్పులతో కనిపించిన మన ఆహారపు క్రమాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడవచ్చు. అయితే గ్యాస్ట్రిక్, మలబద్ధకం తరచుగా వస్తుంటే లేదా తీవ్రమైన పొట్ట నొప్పి, వాంతులు, రక్తస్రావం కారణంగా తెలియని బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే కేవలం ఇంటి చిట్కాలపై ఆధారపడకుండా వైద్యుని సంప్రదించాలి. ఎందుకంటే జీర్ణ సమస్యల వెనుక అసలు కారణాన్ని తెలుసుకోవడం ముఖ్యం. కాబట్టి బూడిద గుమ్మడికాయ రసం తాగితే పేగులు పూర్తిగా క్లీన్ అవుతాయి, హానికరమైన బ్యాక్టీరియా అంతా నశిస్తుంది అని ఖచ్చితంగా చెప్పడం కంటే మీకు సరిపోయే సమతుల ఆహారం, తగినంత ఫైబర్, నీరు, శారీరక కదలిక, సరైన నిద్ర, క్రమబద్ధమైన భోజన సమయాలపై దృష్టి పెట్టడం వల్ల మరింత ఉపయోగకరంగా ఉంటుంది. సద్గురు చెప్పే సూచనల్లో కూడా ఆహారాన్ని శరీరానికి సరైన ఇంధనంగా చూడాలనే ఆలోచన కనిపిస్తోంది. చివరికి ఒక మాట, మన జీర్ణ వ్యవస్థ బాగుండాలంటే ఒకే ఒక సూపర్ ఫుడ్ కోసం వెతకడం కంటే ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడం ముఖ్యం. ప్లేట్లో తాజా కూరగాయలు, తగినంత పండ్లు, ఫైబర్ ఉన్న ఆహారం ఉండాలి. ఆహారాన్ని తొందరగా కాకుండా ప్రశాంతంగా తినాలి. ఆ అవసరం లేకుండా రోజంతా స్నాక్స్ తింటూ ఉండకూడదు. రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు. మీ శరీరం ఇచ్చే సంకేతాలు గమనించాలి. ఈ చిన్న మార్పులే దీర్ఘకాలంలో మంచి ఆహార అలవాట్లకు పునాది కావచ్చు. మరి మీరు రోజు తినే పళ్ళలో బొప్పాయి, అరటిపండు ఏది ఎక్కువగా ఇష్టపడతారు? కూరగాయల్లో సూరకాయ, దోసకాయ, ఆకుకూరలో మీకు ఏది బాగా ఇష్టమవుతుంది? కామెంట్ తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఆరోగ్య సమాచారం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి చిట్కాలు మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.